యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఒక పెర్ఫెక్ట్ ఆఫీసర్గా దేవుని నాయకుడిగా మరి ఈ వీడియో ప్రపంచానికి దేశానికి ఇది పంపిస్తున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన స్త్రీలకు స్వాతంత్రం వచ్చిందా? చూడండి ప్రియమైన ప్రజలారా, జ్ఞాపం చేసుకోండి. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన స్త్రీలకు స్వాతంత్రం వచ్చిందా? చాలా లోతైన మర్మాలు అండి ఇవి. చాలా లోతైన మర్మాలు, చాలామంది తెలుసుకోవాలి ఈ విషయాలు. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను అంటే, దీన్ని బట్టి అర్థం ఏంటంటే, మరి మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది కానీ మన స్త్రీలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందా? అంటే స్త్రీ అంత ఇప్పుడు తల్లితో సమానమే కదా. స్త్రీ అంటే తల్లితో సమానమే కదా. ఇప్పుడు భారత మాత మాతృభూమి అని మరి ఎన్టీ రామారావు గారు చెప్పలేదా? సినిమా కూడా తీశారు. మరి భరతమాతకి అంత గౌరవించినప్పుడు మరి స్త్రీని కూడా గౌరవించాలి కదా. ఆనాటి కాలంలోన ఒక విషయం చెప్పాలంటే, ప్రజలారా ఒక విషయం చెప్పాలంటే, ఈ రోజున సమాజం కోసం ఒక మాట నేను చెప్తున్నాను ఏంటంటే, ఆనాటి కాలంలోన స్త్రీలకి స్వేచ్ఛత ఉండేదండి. స్త్రీలకి స్వేచ్ఛత ఉండేది. అంటే నాకు చిన్న డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది చెప్పాలా? అసలు ఇప్పుడు ఈ జనరేషన్లోనే ఈ స్త్రీలు వాళ్ళ బట్టి వాళ్ళే ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే పగతో ప్రాణాలు ఎవరైనా తీస్తున్నారా? వాళ్ళ బట్టి వాళ్ళు తీస్తున్నారా, లేకపోతే ఈ స్త్రీలు ఈ జనరేషన్లోనే ఆ స్త్రీలకి పగతో ప్రాణాలు తీస్తున్నారా, లేకపోతే కామంతో ప్రాణాలు తీస్తున్నారా? అసలు ఏంటి కారణం? అలాగ ఆలోచించినట్లయితే నేను అనుకుంది ఏమిటంటే, ఒక విధంగా చూడాలంటే స్త్రీలు వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్, వాళ్ళు వేసుకున్న వస్త్రములు బట్టి, ఆకర్షణను బట్టి కొంతమంది మూర్ఖులు మంచి వాళ్ళే మూర్ఖులుగా మారి, మంచి వాళ్ళే రాక్షసులుగా మారి స్త్రీల మీద దాడులు చేయడం, స్త్రీల మీద దాడులు చేసి వాళ్ళు అత్యాచారం చేసి మానభంగం చేసి చంపేయడం. ఇదొక కోణం అండి. రెండో కోణం ఏంటంటే, సత్యంగా జీవిస్తున్న స్త్రీలని చంపేయడం. ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏంటి అంటే, ఆనాటి కాలంలో స్వేచ్ఛగా ఉండేదండి. స్త్రీ 1 గంట టైంకి ఇంటికి, 1 గంట టైంకి, రాత్రిపూట 1 గంట టైం కూడా ఇంటికి వచ్చేది. ఆనాటి కాలంలో ఒక విషయం తెలుసా మీకు? ఆనాటి కాలంలో ప్రాణం తీయడం అంటే భయం అండి. ప్రాణం తీయాలంటే భయపడతారు. ప్రేమించాలంటే భయపడతారు. ఎవరికైనా డబ్బులు అడగాలంటే భయపడతారు. ఎవరిని మోసం చేయాలంటే భయపడతారు. ఆయన కాలం అంటే అదో జనరేషన్. అప్పుడు కాలంలో స్త్రీ ఉదయం 6 గంటల నుండి రాత్రి 1 గంటకు వచ్చేటప్పుడు కూడా స్త్రీకి స్వేచ్ఛత ఉండేదండి. స్త్రీ వచ్చేది, భయమే ఉండేది కాదు, ఏముండేది కాదు, ధైర్యంగా వచ్చేది. కానీ ఇప్పుడు ఉదయం 6 గంటలకు వెళ్ళిన కూతురు సాయంత్రము కాలేజీ నుండి ఇంటికి వస్తుందా రాదని ఒక్కొక్క తల్లిదండ్రులు గుండెల్లోన గుబులు రేగినాయండి. ఈ రోజున కన్న కూతురు ఉదయం 6 గంటల కాలేజీకి వెళ్ళిపోయిన కూతురు ఇంటికి వస్తుందా రాదా అని ఆందోళన పుట్టిందండి కొంతమంది తల్లిదండ్రులకి. ఎందుకు పుట్టింది? భయంకరమైన రాక్షసులు ఉన్నారు. మగవాళ్ళే రాక్షసులుగా మారి స్త్రీల మీద దాడులు చేసి చంపేసి, వ్యభిచారం చేసి, వాళ్ళ బట్టలు చింపేయడము, లేకపోతే వాళ్ళని భయంకరంగా చిత్రహింసలు చేసి కత్తితో పొడిచేయడము, చిత్రహింసలు చేసి భయంకరంగా రాళ్ళతో కొట్టి చంపేయడము. ఇదండి. అందుకే చాలా మంది తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు చాలా మంది తల్లిదండ్రులు అంటే, తన కూతురిని చదివించాలని భయపడుతున్నారు. ఇప్పుడు చదివించాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే మంచిగా
ఇప్పుడు 10th క్లాస్ చదువుకోవచ్చు, 9th క్లాస్. అప్పుడు కాలంలో చదువు చదివి ఒక విజయం సాధించాలి అని అప్పుడు ఆలోచన ఉంటే ఇప్పుడేంటి చెప్పాలి, ఆలోచనలు పోయినాయండి. ఎందుకంటే కొన్న కూతురు మరి ఉదయం 6 గంటలకు వెళ్ళిపోయిన నా కూతురు ఇంటికి ఎన్ని గంటలకు వస్తుందా, ఎన్ని గంటలకు రాలేకపోతాం, ఎన్ని గంటలకు వస్తుందా అని తల్లిదండ్రులు వేచి ఉంటున్నారండి. అంతే కనిపెడుతూ ఉంటున్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో కనిపెట్టమే లేదు. 6 గంటలకు వెళ్ళిన స్త్రీ మళ్ళీ రాత్రి 1 గంటకి వెళ్ళి ఇంటికి వచ్చేది. ఎక్కువ స్వేచ్ఛత ఉండేది. సత్యంగా పోరాటం చేసేది, సత్యంగా ఆమె నడకలో ఆమె నడిచేది. కాబట్టి ఆమె మీద దాడులు ఏ దాడి కూడా పడేది కాదు. కానీ ఈ రోజున ఈ సమాజంలో ఈ రోజుల్లోన స్త్రీ ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతుందంటే సాయంత్రము ఆమె వస్తుందా రాదా అని భయం. ఆమె వస్తుందా రాదా అని గ్యారెంటీ లేదండి. ఆమె ఏదో రకంగా మాయమైపోవలసిందే. ఏదో మాయం చేసేయాలని చూస్తారు మూర్ఖులు. ఈ రోజున చాలా మంది చెప్తున్నాను. అందుకోసమేనండి ఇక్కడ ఇంకొక వీడియో ఏంటంటే, ఈ వీడియో పేరు ఏంటంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన స్త్రీలకు స్వాతంత్రం వచ్చిందా, మన స్త్రీలకు స్వేచ్ఛత వచ్చిందా? కొంతమంది స్త్రీలు వ్యభిచారం కొంప విడిచిపెట్టండి. న్యాయంగా జీవిస్తున్న స్త్రీల మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు అన్నా వద్దు లేకపోతే సార్ వద్దండి, లేకపోతే ఏదో కేకలు వేసినా క్షమించకుండా భయంకరమైన వాళ్ళ మీద పడి రాక్షసులు రామందులుగా పడి మానభంగాలు చేసి చంపేస్తున్నారంటే ఈ మూర్ఖుల్ని ఎలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలా వద్దండి? చెయ్యాలి. కానీ అలాంటిది లేదు, ఎన్కౌంటర్ లేదు. చెప్పాను కదా, కొన్ని వీడియోలు పెట్టాను ఆల్రెడీ యూట్యూబ్లో. కాబట్టి ఈ రోజున తండ్రి కన్న కూతురిని పాపం చేస్తున్నాడండి. తండ్రి కన్న కూతురికి భయంకరమైన చిత్రహింసలు చేస్తున్నాడు. తండ్రి కన్న కూతురికి భయంకరమైన చిత్రహింసలు చేస్తున్నాడు. ఈ రోజున అన్న చెల్లెళ్ళు లవర్స్ అయిపోయారు. అంటే అది ఒక రోజున ఏమవుతుంది, అది కామం ఎక్కువైపోయి ప్రాణం మీదకి వస్తుంది. అది అర్థం కాదు చెప్పేది ఎవరికి. ఈరోజు తండ్రి కూతుర్లు ఒక రక్త సంబంధమైన కూతురు, రక్తంతో పుట్టిన కూతుర్ని తండ్రి మానభంగం చేస్తున్నాడంటే చాలా చాలా ఒక వింత. ఏమనుకోవాలి? భరతమాత కూడా ఒక స్త్రీయే కదా. భరతమాత గౌరవించినప్పుడు స్త్రీలను గౌరవించాలి కదా. స్త్రీలను స్వేచ్ఛత తిరగనివ్వాలి కదా. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి, స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రతి దాంట్లోన స్త్రీని వాడుకుంటున్నారు మగవాళ్ళు. కానీ ఈ విషయంలో ఎందుకు మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు? ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నాడు. స్త్రీ అతనికి ఇష్టం లేనప్పుడు విడిచిపెట్టే ఆమెను బలవంతంగా పిలిచి బలవంతంగా మానభంగం చేసి చంపేసి అంత అవసరం నీకు ఏం పట్టింది నీకు? స్త్రీ అంటే నీకు ఇష్టం లేదు, ఆమె ఒకే మాట అంటుంది, ఏమంటే మీరంటే నాకు ఇష్టం లేదు, అంతే, అయిపోయింది. అర్థ క్లోజ్. కానీ ఆమెను పగ పెంచుకోవడము, ఆమెను పగకు తిప్పడము, పగ పెంచుకోవడము, ఆమె మీద అసూయ పుట్టించుకోవడము, తర్వాత ఏదో ఒక రోజున దొరికితే నువ్వు మానభంగం చేసి చంపేయడమా? ఎంత మూర్ఖత్వం అండి అసలు. స్త్రీలకు స్వేచ్ఛత ఉందా ఈ భూలోకంలో? తిరగడానికి స్వేచ్ఛత ఉందా? ఇది ఒక కోణం అండి. ఒక కోణం ఏంటంటే, స్త్రీలు వాళ్ళు వేసుకున్న వస్త్రములు బట్టి, ఆకర్షణలు బట్టి కొంతమంది పురుషులు వాళ్ళ మీద రాబందులు దాడి చేసి వ్యభిచారం చేసి చంపేయడం, అదొక కోణం. ఈ మంచిగా జీవిస్తున్న స్త్రీలని ఇదొక కోణం. కాబట్టి చాలా జాగ్రత్త సుమా. ఎందుకంటే స్త్రీలని గౌరవిద్దాం. స్త్రీలని కొంతమంది ఉన్నారులే మూర్ఖులు, కొంతమంది స్త్రీలు ఉన్నారులే, వాళ్ళతో మనకు సంబంధం లేదు.
న్యాయంగా జీవిస్తున్న స్త్రీలని మనం స్వేచ్ఛిస్తాం, స్వేచ్ఛగా నడిపిద్దాం, స్వేచ్ఛగా నడిపించి వాళ్ళని గౌరవిద్దాం. స్త్రీలను గౌరవించండి. ఎందుకు గౌరవించట్లేదు? ఇప్పుడు భార్య ఉంటుంది, భర్త ఉంటాడు. భార్య భర్తను గౌరవించట్లేదా? భర్త భార్యను గౌరవించట్లేదా? భార్య భర్తను గౌరవించట్లేదా? మరి ఎంత గౌరవం ఎక్కడ పోయిందండి? వేరొక స్త్రీని మీద నువ్వు పగ పెంచుకొని కామంతో రగిలిపోయి ఆమె ఎక్కడో ఒక దగ్గర చోటు దొరికిన తర్వాత స్త్రీ అని గౌరవం లేకుండా అతిసరించి చంపేయడం, అది ఎక్కడదండి న్యాయము? చాలా తెలుసుకోవాలి. మీరు చాలా తెలుసుకోవాలి. ఇప్పుడు సొంత చెల్లిని గౌరవిస్తున్నావు, సొంత చెల్లిని గౌరవిస్తున్నావు, సొంత తల్లిని గౌరవిస్తున్నావు, కానీ వేరొక స్త్రీని ఎందుకు గౌరవించట్లేదు? చాలా జాగ్రత్త వినండి. ఈ మాటలు చాలా సత్యమైన, చాలా లోతైన మర్మం. మేము అన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున చాలా మందికి స్త్రీలకి స్వేచ్ఛత కోల్పోయారండి. స్త్రీలు ఆ వ్యభిచారం కొంప స్త్రీలు విడిచిపెట్టేయండి. ఆ వ్యభిచారం కొంపలు మనకు అవసరం లేదు. నిజముగా జీవిస్తున్న స్త్రీలు, న్యాయంగా పోరాటం చేస్తున్న స్త్రీలకే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఎందుకు స్వేచ్ఛత దొరకట్లేదనే ఒక పెర్ఫెక్ట్ ఆఫీసర్గా అడుగుతున్న సమాజానికి. వాళ్ళకి స్వేచ్ఛత ఇవ్వాలి. నిజంగా పోరాడుతున్న స్త్రీలకి, నిజంగా జీవిస్తున్న స్త్రీలకి మనం స్వేచ్ఛత ఇవ్వాలి. ఆ స్త్రీని మనం గౌరవించాలి. ఆ స్త్రీని నిజమైన ప్రేమను చూపాలి. కాబట్టి చాలా జాగ్రత్త వినండి ఈ మాటలు. ఎందుకంటే చెప్తున్నానంటే ఈ రోజులో చూస్తే స్త్రీ 1 గంటకి వెళ్ళిపోయిన కన్న కూతురు వస్తుందా రాదా అదొక భయమాందోళన. 9వ తరగతి చదివిన పిల్లలను కూడా, 9వ తరగతి చదివిన గర్ల్స్, చిన్న పసిపిల్లలు, చిన్న పాప ఊయల్లో వేసిన పాపను కూడా అంత దారుణంగా మూర్ఖులు, అంత భయంకరమైన చిత్రహింసలు చేసిన మూర్ఖులు ఉన్నారండి ఈ సమాజంలో. ఎక్కడండి? దేవుడితో సమానము అయ్యే పిల్లలను కూడా, చిన్న పిల్లలు దేవుడితో సమానంగా భావించకుండా ఒక రాక్షసులుగా మారి ఆ పిల్లల్ని అత్యాచారం చేసి చంపిన వాళ్ళు కూడా ఉన్నారండి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు స్త్రీలకి స్వాతంత్రం లేదండి. అప్పుడు కాలంలో స్త్రీలకి స్వాతంత్రం ఉండేది, తిరగడానికి స్వాతంత్రం ఉండేది, తిరగడానికి ఇంటికి వచ్చిన ఒక బాధ్యత ఉండేది. స్త్రీ ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతే నైట్ 1 గంటకి వెళ్ళిపోయినప్పుడు, 1 గంటకు వచ్చినప్పుడు కూడా స్వేచ్ఛతో వచ్చేది, సంతోషంతో ఇంటికి వచ్చేది. ఇప్పుడు అలా లేదు. సంతోషంతో వెళ్ళిన స్త్రీ మరణంతో వార్తలు వస్తున్నాయి ఇంటికి. ఏ తండ్రి ఏ తల్లి అంటే తట్టుకుంటుంది? చాలా జాగ్రత్త వినండి. మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది, చాలా హ్యాపీ, చాలా ఎంజాయ్. కానీ మన స్త్రీలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందా? నిజమైన స్వేచ్ఛత ఉన్నదా? ఈ పాయింట్ మీరు పట్టించుకోవాలి. ఈ పాయింట్ మీ హృదయంలో హృదయ సాక్షిగా ఆలోచించాలి. మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది, నిజమైన స్వాతంత్రం వచ్చింది, ఫుల్ ఎంజాయ్. కానీ మన స్త్రీలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందా? నిజమైన స్వేచ్ఛత వచ్చిందా? ఉన్నదా? ఇది తెలుసుకోవాలి, మెయిన్ పాయింట్. కాబట్టి చాలా జాగ్రత్త వినండి సుమా. కాబట్టి ఎందుకంటే ఈ విషయాలు, చాలా విషయాలు నేర్చుకోవాలి, మీరు తెలుసుకోవాలి. మేము చెప్పేది కాదు. మరొకసారి అందరికీ వందనాలు పలుకుతున్నాను.